తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గర్భ వద్దకే అందించే విధానాన్ని ప్రారంభించింది. 2024-25 మరియు 2025-26 ఆర్థిక చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జనాభా నిర్వహణ మార్గదర్శక రూపకల్పనను సిద్ధం చేసింది. ఈ రూపకల్పన స్వర్ణాంధ్ర విజన్ 2047 జాతీయ విధానాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు అనుసంధానంగా రూపుదిద్దుకుంది. ఇందులో రాష్ట్రం ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు దృఢమైన అడుగులు వేస్తోంది. జనాభా నిర్వహణ దిశగా దేశంలోనే తొలిసారి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం ద్వారా జనాభాను భారంగా కాకుండా దేశానికే ముందు నడిపి వృద్ధాశ్రయం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ శాఖ ప్రధాన భూమికను పోషిస్తోంది. 4.2 పథకం క్రింద 80,898 యువతకు శిక్షణ, 33,715 మందికి ప్లేస్మెంట్స్ అందజేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది మానవ వనరుల అభివృద్ధి శాఖ శకటం. అక్షరంతో పునాది ఆవిష్కరణ సాధించేందుకు చర్యలను తీసుకుంటోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. అదిగు ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది పరిశ్రమల శాఖ శకటం. పెట్టుబడుల ద్వారా ఉపాధి, పెట్టుబడులు ఉపాధి ఆవిష్కరణ అనే త్రివేణి సూత్రంతో పారిశ్రామిక కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ వారసత్వం, ప్రకృతి, సాహస యాత్రల యొక్క పయానం, రాష్ట్ర సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, సాహస అనుభవాలు, గిరిజన సంప్రదాయాల ఈ శతకం రాష్ట్రాన్ని సమగ్ర పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికే పరిచయం చేస్తోంది. రాష్ట్రాన్ని పూర్తిగా కరువు రహితంగా మార్చే దిశగా ఒక సమగ్ర సమీకృత నీటి భద్రత ప్రణాళికతో మన ముందుకు వస్తోంది జల వనరుల అభివృద్ధి శాఖ శకటం. నీటి భద్రత ఇరిగేషన్ శకటం. ప్రతి బిందువుకు అధిక పంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ డ్రాప్ మోర్ క్రాప్ నుంచి పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్ వైపు అడుగులు వేస్తూ ప్రతి నీటి బిందువును సద్వినియోగం చేసుకోవడం ద్వారా అధిక పంట దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో మైక్రో ఇరిగేషన్ శకటం రూపకల్పన చేయబడింది. భారతదేశంలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థకు పునాది వేసిన టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాటిన బీజమే నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైక్రో ఇరిగేషన్ ఉద్యమానికి మూలాధారమైన రేఖ. విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వమైన స్థానం కలిగి ఉంది. అడవులను అభివృద్ధి చేయడం, నీటి వనరులను సంరక్షించడం, వన్యప్రాణులను రక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా సురక్షితమైన, సుస్థిరమైన, ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే భద్రతను కల్పించడం మరియు వాతావరణ మార్పులకు తట్టుకుని వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రైతు వ్యవసాయ సాంకేతికత ఫార్మర్ అగ్రిటెక్ ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా అగ్రిటెక్ అంటే రైతును కేంద్ర బిందువుగా చేసుకొని సాంకేతికత ఆధారిత సుస్థిర వ్యవసాయ మార్పు, రైతు ఆదాయం పెంపు కోసం ప్రభుత్వం పంచసూత్రాలను విడుదల చేసింది. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఆ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మత్స్య సంపదలో అగ్రగామిగా రాష్ట్రంగా ఎదిగి భారతదేశంలో బ్లూ రెవల్యూషన్ కి మార్గదర్శకంగా నిలిచింది. రాష్ట్రంలో చేపల పెంపకం, సముద్ర జీవన సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ శకటం మనకు సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే 3వ అతిపెద్దదైన 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ వాణిజ్యానికి వెన్నెముకగా ఎదుగుతోంది రాష్ట్రం.
ప్రస్తుతం రాష్ట్రంలోని 5 ప్రధాన ఓడరేవుల ద్వారా ప్రతి సంవత్సరం 152 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఇప్పుడు మనము రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులతో సమగ్ర రవాణా సదుపాయాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఏపీ CRDA మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రంక్ ఇన్ఫ్రా పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారులు, రైలు మార్గాలు ఈ కార్యక్రమం సమాజ చర్చలకు ఒక సుస్థిర వేదికగా నిలుస్తోంది. అనాథలు మరియు బలహీన వర్గాల పిల్లలకు బ్యాక్ స్టిచ్చింగ్, కటింగ్, డిజైనింగ్, నాణ్యత, ఖర్చు లెక్కింపు వంటి శిక్షణలు అందిస్తోంది. చైల్డ్ వెల్ఫేర్ సంస్థలు మరియు NGOల సహకారంతో శిక్షణ పొందిన భాగస్వామ్యులుగా మలచడమే ఈ యొక్క పథకం లక్ష్యం. అదిగో అంగరంగ వైభవంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖ శకటం. రైతు ఆదాయం, విలువ జోడింపు, సుస్థిర వ్యవసాయం, పచ్చదనం, ఉద్యాన విధానాలను గ్రామీణ ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సంరక్షణ, రైతు సంక్షేమాన్ని ఈ శకటం ప్రతిబింబిస్తుంది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అనే భావంతో అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శకటం. 2047 నాటికి ప్రతి పౌరుడికి శుభ్రమైన పరిసరాలు, పచ్చదనం ముందుకు కదిలి వస్తోంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ శకటం స్వర్ణ పంచాయతీ, స్వచ్ఛ పంచాయతీ. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే దృఢ సంకల్పంతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్ RTGS శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేస్తూ డీప్ టెక్నాలజీలను వినియోగించి పరిపాలన, సేవల అందజేత ప్రజల దైనందిన జీవితాన్ని రూపాంతరం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్, అధునాతన డేటా విశ్లేషణ వంటి సాంకేతికతలు ఇకపై ప్రయోగ స్థాయిలో లేవు. ఇవి ఇప్పటికే ప్రభుత్వం ఎలా ప్రణాళికలు రూపొందిస్తుంది, ఎలా స్పందిస్తుంది, ప్రజలకు సేవలు ఎలా అందిస్తోంది అనే విధానాన్ని పూర్తిగా రూపాంతరం చేస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఆలోచన